వసూళ్ల పర్వానికి ఒక ఎమ్మెల్యే మంచి అందమైన ముసుగేశారా? బయటికి కనిపించేది వినిపించేది ఒకటైతే లోపల అసలు లెక్కలు వేరే ఉన్నాయా? వ్యవహారం మొత్తం సొమ్ముకరిది సోకొకరిది అన్నట్టుగా మారిపోయిందా? జనానికేదో తెగ ఒరగబెడుతున్నామంటూ బిల్డప్లు ఇచ్చేసి జేబులు నింపుకుంటున్నారని ఆరోపణలున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆ అందమైన ముసుగేంటి? చూద్దాం పదండి. కాకినాడ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే తీరు తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందామన్న ఆయన వైఖరి వ్యాపార వర్గాలను కలవరపెడుతోందట. ఆ చక్కబెట్టుకోవడం కూడా అలా ఇలా కాకుండా మళ్లీ ఛాన్స్ వస్తుందో లేదోనన్నంతగా ఆబగా పోగేసుకుంటున్నారంటూ సొంత టీడీపీ క్యాడర్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. లంచాలు మామూళ్లు అన్న మాట ఎక్కడా రాకుండా చాలా జాగ్రత్తగా ఒక పద్ధతి ప్రకారం సదరు ఎమ్మెల్యే గల్లాపెట్టే ఓపెన్ చేసిన తీరు చూసి ఆయన అనుచరులు కొందరైతే మా సారంటే సారే, అసలు ఆయన లెక్కే వేరబ్బా, ఆ ప్లానింగే డిఫరెంట్ అంటూ గొప్పలకు పోతున్నారట. ఆయన నియోజకవర్గంలో ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమం పేరుతో విరాళాలు వసూలు చేస్తున్నారు. అదేంది, మీది అధికార పార్టీ, మీరే ప్రభుత్వంలో ఉన్నారు, అఫీషియల్గా చేసుకోవచ్చు కదా అని ఎవరైనా అడిగితే మా పనులు ప్రత్యేకం, మేం ఇంకా స్పెషల్ అంటూ నిర్మోహమాటంగా వ్యాపారుల నుంచి చందాలు లాగేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. సొంతంగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని నియోజకవర్గ ప్రజల కోసం తెగ పాటుపడిపోతున్నట్లు బిల్డప్ల మీద బిల్డప్లు ఇస్తున్నారట ఎమ్మెల్యే. సార్ కలరింగ్ చూసి ఏదో చేసేస్తున్నారని అనుకుంటే భ్రమేనని, అసలు మ్యాటర్ వేరే ఉందన్న చర్చలు నియోజకవర్గంలో జోరుగా నడుస్తున్నాయి. సదరు టీడీపీ ఎమ్మెల్యే తన నియోజకవర్గం పరిధిలోని కంపెనీలు, రైస్ మిల్లులు, లారీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు, హాస్పిటల్స్, ట్రావెల్స్ ఒకటేంటి ఇలా ఛాన్స్ ఉన్న ప్రతి చోట సేవ పేరుతో నిధులు సమీకరిస్తారట. ఆ విషయంలో ఎమ్మెల్యే డైరెక్ట్ గా కనిపించుకున్నా ఆయన పేరు చెప్పి కుటుంబ సభ్యులు చేసే హడావిడి ఎక్కువగా ఉంటుందన్న మాటలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమం పేరుతో హైప్ క్రియేట్ చేసుకోవడం, డబ్బులు వసూలు చేయడం సర్వసాధారణం అయిపోయిందని అంటున్నారు. పోనీ ఆ తీసుకున్న డబ్బుల్లో ఎంతో కొంత తింటే తిన్నారు, ఎక్కువ భాగం జనం కోసం ఖర్చు పెడుతున్నారా అంటే అది లేదు. వసూలు చేసిన మొత్తంలో పావలా భాగాన్ని ప్రోగ్రాం కోసం పెట్టి ముప్పావలా వాళ్ల జేబుల్లో వేసుకుంటున్నారని నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. ఆ వసూళ్లను కూడా అందంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరుతో తీసుకుంటున్నారట. ఒకవేళ డబ్బులిచ్చే వ్యాపారులెవరైనా అదేంటి సిఎస్ఆర్ కింద ఎంతవరకు చేయాలో అంతవరకు కలెక్టర్ ద్వారా చేస్తున్నాం కదా, మాకి అదనం ఏంటని ప్రశ్నిస్తే ఆ లెక్క వేరు ఈ లెక్క వేరు అంటూ సింపుల్ గా తేల్చేస్తున్నారట. సంపాదించుకుంటున్నారు కదా, ఏం సొసైటీ కోసం ఆ మాత్రం చేరా అంటూ డబ్బులిచ్చే వాళ్ళని రివర్స్ లో ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. తిరిగివ్వకపోతే లావైపోతారంటూ సినిమా సెటైర్స్ కూడా వేసేస్తున్నారట. ఇలా ఆ ఎమ్మెల్యే ఫ్యామిలీ వ్యవహారం చూసి సొంత పార్టీలోనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోందట. మెల్లిగా ఇది శృతి మించి హద్దులు దాటుతోందని అంటున్నారు. సిఎస్ఆర్ పేరుతో చేసే ఈ వసూళ్ల పర్వం ఇన్నాళ్లు నియోజకవర్గానికే పరిమితం కాగా ఇప్పుడు పరిధి విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో మొదలుపెట్టారు, సరే పరిచయాలున్నాయి కాబట్టి జిల్లా స్థాయిలో కూడా చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు పక్క జిల్లాల్లో కూడా ఏంటంటూ టీడీపీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. పక్క జిల్లాకు వెళ్లి మేం కార్యక్రమాలు చేస్తున్నాం, మీరు చదివింపులు ఇవ్వండి అనడం కరెక్ట్ కాదన్న డిస్కషన్స్ నడుస్తున్నాయి. సరే వసూలు చేస్తే చేశారు, కనీసం ఆ క్రెడిట్ అన్న డబ్బులు ఇచ్చిన వారికి దక్కనిస్తున్నారా అంటే అది లేదు. ఆ పావలావంతు కార్యక్రమం చేసేటప్పుడు కూడా ఫలానా దాతలు విరాళాలు ఇచ్చారని చెప్పకుండా మొత్తం మేమే అన్నట్టు బిల్డప్లు ఇస్తున్నారట. దాంతో నిధులిచ్చిన వాళ్లు అవాక్కవుతున్నారు. ఆ ఇచ్చేదేదో డైరెక్ట్ గా ప్రభుత్వానికి ఇస్తే కనీసం తాము చేసిన పేరైనా ఉంటుందని వాళ్లలో వాళ్లు చెప్పుకుని బాధపడుతున్నట్లు సమాచారం. వీళ్లకిచ్చినా మన పేరుండదు, ఇవ్వకపోతే దబాయించేస్తున్నారంటూ పరస్పరం గోడు వెళ్లబోసుకుంటున్నారట. ఈ విషయం తెలిసిన జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలు నిత్యం ఏదో ఒక కార్యక్రమం పేరుతో హైప్ క్రియేట్ చేసుకోవడం వెనుక ఇంత పెద్ద సీన్ ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నట్టు తెలుస్తోంది. అటు వ్యాపార వర్గాల్లో కూడా ఎవరిదో ప్రచారం కోసం మనం పెట్టుబడులు పెట్టడం ఏంటన్న అంతర్మదనం మొదలైందని అంటున్నారు. ఎమ్మెల్యే కుటుంబంలోని ఓ వ్యక్తి ఈ వ్యవహారాలన్నింటినీ బాగా డీల్ చేస్తూ ఉండగా వసూళ్లు కూడా ఇంత అందంగా చేయొచ్చా, వాట్ ఎన్ ఐడియా సర్జీ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు కాకినాడ జిల్లాలో.